ఏదైనా కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీకు కలలో కనిపించి ఏమైనా చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నాకే కల్లో కనిపించి ఆయన చరిత్ర, ఆయనకు సంబంధించినటువంటి ఇదంతా చెప్పుకునేప్పుడు మీకు కనిపించరా? నిజంగా చాలా పెద్ద భక్తులు ఉంటారు ఈ వీడియో చూసే వాళ్ళలో. నిస్వార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు, నిష్టగా ఉండే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిష్టగానే ఉంటారు. మనమంటే చిన్నపిల్లలము, ఒక తక్కువ ఏజ్ కదా. సో మనకు మన మన మనస్సు, మన శరీరము వివిధాలుగా ప్రవర్తిస్తుంటుంది. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, 50 పైన ఉండేవాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు. మీరు మీరు కోరుకోండి ఒకసారి, ఖచ్చితంగా మీ కల్లో కనిపిస్తారండి స్వామి. ఎందుకంటే నాకు కనబడినప్పుడు మీకు కనిపించరా? నాకంటే గొప్ప వాళ్ళే ఉంటారు కదా మీరు. సరే ఆలోచించండి. సరేనా? సరే, ఇక స్వామి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాము. ఓం నమో నారాయణ. స్వామి, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు అంటే, కళ్ళు ఊగుతున్నాయి, ఊగుతున్నాయి. ఆ కొండ పేరు నారకొండ అండి. ఇది నక్కల బోడు. అక్కడ ఉండేది నారకొండ, ఇది నక్కల బోడు అండి. ఈ ప్రదేశాన్ని నక్కల బోడు అంటారు. వాటి రెండింటి మధ్యలో నగారా బండ, ఈ నగారా బండను ఏర్పాటు చేసుకుని ఇక్కడే నారాయణ స్వామి తపస్సు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో నారాయణ స్వామి తపస్సు చేస్తున్నారండి. ఇక్కడికి రెండు దగ్గరికి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇక్కడ స్వామివారి గురించి కూడా మీకు తెలిసిన విషయాలు కామెంట్లో పెట్టండి. ఇకపోతే ఈ వీడియోలో నేను కేవలం 6 విషయాలు చెప్తాను. ఈ 6 విషయాలు విన్న తర్వాత మీరు ఏమైనా కావాలంటే స్కిప్ చేసుకోండి. ఎందుకంటే ఈ 6 విషయాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టత గురించి చాలా క్లుప్తంగా క్లియర్గా నేను చెప్తానండి. నేను చెప్పేది కూడా ఏదో అంటే నేను పుస్తకాల్లో చూసి కాదు, సాక్షాత్తు ఈ స్వామి నా కళ్ళలో కనబడి చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. అంటే నేనేదో పెద్ద అంటే ఎలా అంటే పెద్ద గొప్ప యోగినో ఋషినో అట్లా అని కాదు. స్వామివారు నా కళ్ళలో కనిపించి చెప్పిన సమాచారాన్ని నేను మీకు చెప్తానండి. స్వామివారు నాకు కనిపించి చెప్పడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారి చరిత్ర నాకు తెలియదు. ఆ స్వామి మీద ఒట్టే చెప్తున్నాను, నాకు ఈ స్వామి చరిత్ర తెలియదు. నాకు స్వామివారే కళ్ళలోకి వచ్చి ఇదైతే నాకు చెప్పారండి. ఈ సమాచారం నేను చెప్పేది కేవలం 6 పాయింట్లను చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే ఇక తర్వాత ఆ స్వామి ఇష్టం. ఎందుకంటే స్వామివారే కళ్ళలోకి వచ్చి నాకు చెప్పిన విషయమే నేను చెప్తున్నాను. ఓకేనా? అందులో మొదటిది ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కనిగిరి మండలం కోవిలంపాడు మిట్టపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి మఠం అనే ప్రదేశంలో అయితే ఉన్నానండి. ఈ నారాయణ స్వామి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ స్వామివారు సజీవ సమాధి అయ్యారండి. ఓకే, మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ నాకు వచ్చిన కళ గురించి నేను చెప్తానండి. ఏంటంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితము శివరాత్రి రోజున బద్వేలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు నెల్లూరు మధ్యలో ఉన్నటువంటి ఒక కొండపైన, నల్లమల కొండలో ఉన్నటువంటి ఒక ఆలయం పేరు నాకు గుర్తులేదు, కానీ ఆలయాన్ని దర్శించుకొని నేను అంటే ఉదయం నుంచి ట్రెక్కింగ్ చేసి శివరాత్రి రోజున ఎంత బిజీగా ఉంటుంది కదా, ఆ రోజున వెళ్ళి దర్శించుకొని వచ్చింది అలా పడుకొని నిద్రపోయానండి. తెల్లవారుజామున 3 ఆ సమయంలో పడుకున్నాను. అయితే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల లోపు నాకు ఈ కల వచ్చింది. ఈ స్వామివారు మిట్టపాలెం నారాయణ స్వామి, ఈ స్వామివారు ఆయన రూపము ఇప్పుడు ఎలా ఫోటోలో ఉందో అదే రూపం. అంతకుముందు ఈయనే ఈ స్వామి అని నాకు తెలియదు. కనిపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా పేరు నారాయణ, నన్ను నారాయణ స్వామి అని పిలుస్తారు అందరూ. నేను అసలు జీవ సమాధి అక్కడ ఎందుకు అయ్యాను అంటే అని ఆయన గురించి చెప్పుకొచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన్ను వెక్కిరించే వాళ్ళంట. నువ్వు నువ్వు విష్ణుమూర్తి భక్తుడివేంటి? నిజంగా మీ శివుడు అంటే నువ్వు శివభక్తుడివేనా? నువ్వు విష్ణు భక్తుడివేనా? నిజంగా నువ్వు దేవుడి భక్తుడు అయితే నువ్వు బావిలోకి నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి తోసేస్తాం, నువ్వు బయటికి వచ్చేయాలా?
లేదంటే వేడి 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 నూనెని కాల్చి నీ మీద పోస్తాము, నీకు ఏం కాకపోతే నిజంగా నువ్వు భక్తుడివే, ఆ నారాయణుడి అంశే, ఇలా అనేవాళ్ళంట. ఇలా అని నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే చివరికి నేను సజీవ సమాధి ఎలా అయ్యాను అంటే, నా దగ్గరికి ఒక వ్యక్తి, ఒక తెల్ల వ్యక్తి, అంటే బ్రిటిష్ వ్యక్తి, నాకు ఇది కరెక్టో కాదో తెలియదండి, నాకు వచ్చిన కళ గురించి చెప్తున్నాను. ఆయన, ఆ స్వామివారే నాకు వచ్చి కల్లో వచ్చి నాతో చెప్పుకున్న మాట, బాధపడ్డ విషయం చెప్తున్నాను. ఒక బ్రిటిష్ వ్యక్తి, ఒక బ్రిటిష్ వ్యక్తి అంటే ఒక తెల్ల వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నిజంగా నువ్వు ఆ మహావిష్ణువు భక్తుడివైతే, నిజంగా నీ దేవుడు ఉంటే, నువ్వు నిజంగా ఆ విష్ణుమూర్తి భక్తుడివి అని చెప్తున్నావు కదా, నువ్వు దైవాంశ సంభూతుడివి అని చెప్తున్నావు కదా, అయితే నువ్వు సజీవ సమాధి ఇవ్వు, నేను నమ్ముతాను అన్నాడంట. ఆ ఒక్క వ్యక్తిని నమ్మించడం కోసం, ఆ బ్రిటిష్ వ్యక్తిని ఒక్కరిని నమ్మించడం కోసం ఈ నారాయణ స్వాముల వారు సజీవ సమాధి అయ్యారంటండి అని చెప్పుకుని నిజంగా బాధపడ్డారు. నేను నా విష్ణుమూర్తి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అని నేను ఆ వ్యక్తిని నమ్మించడం కోసం నేను ఇలా సజీవ సమాధి అయ్యాను అని చెప్పారు. మరొక విషయం ఏంటంటే, అయినా నేను బావిలో సజీవ సమాధి అయ్యాను అని చెప్పారు. ఓకేనా, బావిలో సజీవ సమాధి అయ్యాను అని అయితే చెప్పారు. మరి ఇక్కడ బావి అయితే ఏం లేదు అంటున్నారు, మరి చూడాలి. అయితే బావిలో సజీవ సమాధి అయ్యాను అని అయితే చెప్పారు. అంటే మరొక విషయం ఏంటంటే, ఆయన చెప్పిన విషయము, నేను ఆ రోజు సజీవ సమాధి అవ్వకుండా నేను ధ్యానంలో ఉంటే ఇంకా గొప్పగా ఉండేది అన్నారు. ఇంకా గొప్పగా ఉండేదంటే, నేను ధ్యానం చేసి సంపాదించుకున్నటువంటి శక్తుల నుంచి నా దగ్గరికి వచ్చే భక్తులకు నేను మంచి చేస్తున్నాను, నాకు సంతోషమే. కానీ నేను ధ్యానంలో ఉండి ఇంకా ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకొని ఉంటే, ఇంకా కొంత శక్తిని నేను సంపాదించుకొని ఉంటే ధ్యానంలో ఉండి, నేను నా భక్తులకు ఇంకా ఏదైనా చేసేవాడిని కదా అన్నట్లుగా చెప్పుకొచ్చారు. నిజంగా నాకు అంతకుముందు ఈయన చరిత్ర కానీ ఈయన ఏవీ తెలియదండి. ఆ కళ వచ్చిన తర్వాత నాకు ఇదంతా పోయి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకున్నాడు ఇలా అలా అని. ఏమో మాకు కూడా అంతగా స్థల పురాణం అదంతా తెలియదు అన్నారు. సరే ఓకే, నాకు వచ్చింది కరెక్టా తప్పు అనేది నాకు తెలియదు, అంతా నారాయణ స్వామికే తెలియాల, ఆయన చెప్పుకున్న విషయాలు కదా. కాకపోతే ఏంటంటే, నాకు అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా ఇక్కడికి రావడం కోసం, నాకు ఎందుకు కుదరడం లేదు అంటే, త్వరగా వస్తావు కదా, త్వరగా వచ్చి వీడియో చేస్తావు కదా నా గురించి అన్నారండి ఆ రోజు. నిజంగా ఇది కూడా, కానీ నాకు కుదరలేదు. ఎందుకు అలా ఆ ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది నేను ఎక్కడికి కదలలేను కదా, అది జరిగింది. ఓకే, ఇప్పుడు జరిగిన విషయం చెప్తాను. నేను మామూలుగా భద్రాచలం వెళ్ళాలి, నిజంగా చెప్తున్నానండి. నేను నార్మల్గా భద్రాచలం వెళ్దామని ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి మార్కాపురం వెళ్ళి అటు వెళ్ళాలి. కానీ భద్రాచలం క్యాన్సల్ అయ్యి ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి మళ్ళీ గిద్దలూరు వెళ్ళి, గిద్దలూరు నుంచి మళ్ళీ కనిగిరి వచ్చి, కనిగిరి నుంచి పామూరు వెళ్ళి, పామూరు నుంచి పొదిలి వెళ్ళి, పొదిలి నుంచి తిరుక్కొని మళ్ళీ ఈ పామూరుకు వచ్చి, పామూరు నుంచి మళ్ళీ ఈ సిఎస్పురంకి వచ్చి, సిఎస్పురంలో ఉన్నటువంటి మిట్టపాలెం నారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. నిజంగా నా జర్నీ ఎన్ని మలుపులు తిరిగాయంటే ఈయనకు అర్థమైపోయింది. తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది వీడియో. సో దగ్గరగా ఆడికి హైవేలోకి రాగానే మిట్టపాలెం నారాయణ స్వామి మఠం క్షేత్రం అని కనపడంగానే వెళ్దాం పదా అనుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, స్వామి నీ దగ్గరికి వస్తున్నాను, మరి నన్ను ఆశీర్వదించు అన్నాను. అని దండం పెట్టిన వితిన్ సెకండ్ కూడా కాదండి, ఒక్క అర సెకండ్లో ఒక చిన్న చిటుకు తప్పీమని కారు అద్దం పైన పడింది. ఆయన ఆశీర్వాదం అనుకున్నాను. ఆయన నుంచి మొదలుపెట్టాను. చిన్న చిన్న చిటుకులు పడుతూనే ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంది. చాలా సంతోషం. ఇప్పుడు ఈ స్వామివారి జీవితం గురించి చెప్తానండి. మొదట్లో ఈయనను కొంతమంది కావాలని ఇబ్బందులు పెట్టేవాళ్ళంట. ఈ ఊర్లో నేను పుస్తకంలో చదివాను ఇన్ఫర్మేషన్, ఇబ్బంది పెట్టేవాళ్ళంట. మరొక విషయం ఏంటంటే, ఈయన
ఈయనను పిచ్చి కొండయ్య అని పిలిచేవారంట అప్పట్లో. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కావాలని ఈ స్వామిని ఇబ్బంది పెట్టేవాళ్ళు, పిచ్చి కొండయ్య అని పిలిచేవారంట. అయితే ఈయన తల్లిదండ్రులు వచ్చేసి కొమ్మినేని మహాలక్ష్మ వెంకటరామయ్యల 3వ సంతానం అండి ఈ నారాయణ స్వామి. ఓకే, అయితే 3వ సంతానం అయితే పెళ్లి అవన్నీ వదిలేసి ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనుకుంటూ ధ్యానంలో గడిపేవారు. అయితే ఆ విధంగా ఆయన చాలా కాలం గడిపిన తర్వాత భూశిస్తులని ఇవన్నీ ఉంటాయి కదా, భూమి పంటకు పన్ను చెల్లించాలి, ఇవన్నీ పన్ను చెల్లించాలని ఇబ్బందులు పెడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజల తరపున ఈయన పోరాటం అది చేశారు. పోరాటం అంటే అదే, మీరు కట్టొద్దు, నేనున్నాను చూసుకుంటాను, ఇట్లా చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు, ప్రజలకు. అయితే ఆ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ పెద్ద పెద్ద అంటే కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళంతా కలిసి వెళ్ళి రాజుకు చెప్పేవారు, ఇట్లా ఇట్లా చేస్తున్నాడు అతను, బాగోదు చూడండి అని. అయితే రాజు ఆయన్ను బంధించేశారు, ఒక కారాగారంలో బంధించేశారు. అంటే ఆయన బంధించలేదు, బంధించేలా చేశారు. అంటే వెళ్ళి బంధించండి అన్నారు. బందీఖానా నుంచి తప్పించుకొని వెళ్ళి ఆ రాజు దగ్గర పోయి నిలబడ్డారు ఎవరు, స్వామి. అప్పుడు ఎంక్వైరీ చేశారు, మీరు బంధిస్తే ఎలా వచ్చారంటే, ఏమో స్వామి ఈ వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి బందీఖానకు, మరి ఇతను ఎలా వచ్చారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు ఎవరు, భటులు వీళ్ళంతా కూడా. అప్పుడు ఆ రాజు కూడా చేతులెత్తి దండం పెట్టి, నాయనా నువ్వు నిజంగా ఆ దైవాంశ సంబుధుడివే అని, నిన్ను బంధించి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని ప్రాధాయపడ్డారట. అప్పటి నుంచి కూడా ఈ స్వామివారికి, ఈ నారాయణ స్వామివారికి మంచి మర్యాదలు చేస్తూ, ఈ స్వామివారు వచ్చారు అంటే ఆయన వచ్చి పాదాలకు నమస్కారం చేయడము ఇలా అయితే అయింది. అయితే ఆదివారం అమావాస్య రోజు శివరాత్రి రోజున ఈ స్వామి సజీవ సమాధి అయితే అయ్యారండి ఈ మిట్టపాలెం అనే గ్రామంలో. ఇక స్వామికి సంబంధించిన ఇంకా చరిత్ర చాలా ఉంది, దేవాలయం చూపిస్తాను, ఇంకా స్వామికి సంబంధించిన చరిత్ర చెప్తాను, మొత్తం కూడా మనం క్లియర్గా చూద్దాం ఇక్కడంతా కూడా, సరేనా? దయచేసి స్కిప్ మాత్రం కొట్టకండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మంచి కోసమే కదా చెప్పేది, చెడు కోసం అయితే కాదు కదా. వినడానికి ఏమవుతుంది, ఏదేదో డాన్సులు వీడియోలు పూర్తిగా చూస్తారు కదా. దేవుని గురించి చెప్పేటప్పుడు ఆ స్వామివారి చేయించుకుంటున్న వీడియో ఒకసారి ఆలోచించండి, చూడండి, క్లియర్గా వినండి, మనసులో అనుకోండి, మిట్టపాలెం నారాయణ స్వామి అనుకోండి, ఏదైనా కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీకు కలలో కనిపించి ఏమైనా చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నాకే కల్లో కనిపించి ఆయన చరిత్ర, ఆయనకు సంబంధించినటువంటి ఇదంతా చెప్పుకునేప్పుడు మీకు కనిపించరా? నిజంగా చాలా పెద్ద భక్తులు ఉంటారు ఈ వీడియో చూసే వాళ్ళల్లో, నిస్వార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు, నిష్టగా ఉండే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిష్టగానే ఉంటారు. మనం అంటే చిన్నపిల్లలము, ఒక తక్కువ ఏజ్ కదా, సో మనకు మన మనస్సు, మన శరీరము వివిధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, 50 పైన ఉండేవాళ్ళు, ఇదంతా నిష్టగా ఉంటారు. మీరు కోరుకోండి ఒకసారి, ఖచ్చితంగా మీ కల్లో కనిపిస్తారండి స్వామి. ఎందుకంటే నాకు కనిపడినప్పుడు మీకు కనిపించరా? నాకంటే గొప్ప వాళ్ళే ఉంటారు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, సరేనా? సరే, ఇక స్వామి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుందాము. ఓం నమో నారాయణాయ. స్వామి, నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, అంటే కళ్ళు ఊగుతున్నాయి, ఇటు ఊగుతున్నాయి. స్వామి వచ్చారు ఏమో ఒళ్ళకి. హరి ఓం. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా? అలా ఆయన చూపిస్తా. శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం. స్వామి దగ్గరికి ఈ మార్గం గుండా అయితే మనం వెళ్తామండి. ఓకే, ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా సిఎస్పురం మండలంలో ఉన్నటువంటి మిట్టపాలెం అనే గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడ స్వామివారు మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి మఠం అనేది ఉందండి, అవధూత అని చెప్పచ్చు. ఎంత అంటే అందరూ కూడా భక్తులు చెప్పేదాని ప్రకారం ఇక్కడ స్వామివారు ఆ విష్ణుమూర్తి అవతారంగా చెప్తారండి. మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు నార్మల్ డే కాబట్టి ఇలా ఉంది, కానీ ఆదివారం రోజు అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఉంటుందంట, భక్తులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందంట ఆదివారం రోజు రాత్రి.
చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం. చాలామంది భక్తుల కోరికలు కూడా ఇక్కడ నెరవేరాయండి. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వామివారికి నిష్టగా పూజలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అంతేకాదు 3 వారాల పాటు వరుసగా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వాళ్ళు కోరుకునే కోరిక కావచ్చు, వాళ్ళకి ఏదైనా చర్మ వ్యాధులు లాంటివి ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయని చెప్తున్నారు. సో మనం క్లియర్గా చూద్దాము. ప్రతిదీ వర్షం పడుతుంది, వర్షంలోనే తీస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారికి ఒక విగ్రహం అయితే పెట్టారు చూడండి. ఎదురుగా ఆర్చ్ అయితే కనబడుతుంది, అదిగో అక్కడ ఆ ఆర్చ్కి ఎదురుగా చూడొచ్చు. ఆర్చ్కి ఎదురుగా చూడండి. వర్షం చిరుగు పడుతుంది. ఓకే, ఇటు దేవాలయం అండి. ఆలయం దగ్గరికి అయితే వెళ్దాము. వర్షానికి అయితే తడుస్తున్నాము. ఇక్కడికి వెళ్ళి ఇదంతా కూడా ఆలయమే. మొత్తానికైతే ఈ వర్షంతో మళ్ళీ నమో నారాయణాయ. స్వామి వచ్చేసాను. మహాదేవ్. గోపురం అండి, ప్రధాన ఆలయ గోపురము. గోపురం లోపల నుంచి మనమైతే లోపలికి వస్తే ఉంటున్నాము. లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. బయట నుంచి మనము ఆలయ ప్రాంగణం ఇది. వర్షంలో తీసుకున్నాను వీడియో. నాకు దర్శనము ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఆలయం అండి. స్వామివారి ఆలయంకు లోపల వైపు ఇలా ఉంటుంది చూడండి. ఇది గర్భాలయం ఇస్తుంది. స్వామివారు సజీవ సమాధి అయ్యింది అక్కడే. అది ఆప్తర సంహతి. స్వామివారి సజీవ సమాధి అయ్యింది అక్కడేనండి. గర్భాలయం ఉంది. లోపల వైపు ఇలా ఉంటుంది. స్వామివారి సమాధి అయినటువంటి సజీవ సమాధి అయినటువంటి ప్రదేశము చూడండి. ఇంకా లోపలికి ఉన్నట్లుగా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి మిట్టపాలెం నారాయణ స్వామి అని తలుచుకొని మీ కోరికలు అయితే చెప్పుకోండి. ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఒకసారి కోరుకోండి స్వామివారిని. కోరికలు తీర్చడంలో స్వామివారికి మించిన వారు లేరు. ఒక మాట చెప్తే చాలు, మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. కొంచెం స్వామికి కొంచెం కుంకుమ ఇస్తారా? కుంకుమ అలాగే.
కుంకుమ చూడండి, ఇది కుంకుమ స్వామివారి పాదాల చెంత ఉంచి తీసుకొస్తాను. ఇదిగోండి స్వామి దగ్గర పాదాల దగ్గర సరిపోతుంది స్వామి. స్వామి పాదాల దగ్గర ఉంచి తీసుకొస్తున్నటువంటి కుంకుమ ఉంది. విభూతి కూడా ఉందా? గర్భాలయం వెనుక భాగం ఎలా ఉంటుందో మనం చూద్దాము. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ ఆదివారం రోజున స్వామివారికి ఉత్సవం అయితే చేస్తారండి. అంటే అయ్యో వెనుక భాగం వర్షం ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? బయట నుంచి వస్తున్నట్టు, బయట నుంచి వచ్చే నీరు ఇది. పోలే స్వామి వెనుక భాగంలో విభూతి భస్మం. స్వామివారి సమాధి. అయితే నేను స్వామి దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మ అని అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారి శిష్యురాలండి, నారాయణ స్వామి యొక్క శిష్యురాలంట ఆమె. అయితే చివరి క్షణంలో ఎలా స్వామి మీరు సజీవ సమాధి అవుతున్నారు, నా పరిస్థితి ఏంటంటే అమ్మ మొదటి పూజ మీకే జరుగుతుంది, అలాగే ఈ మంత్రం జపించి ఇవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ మిరియాలు ఏంటంటే సార్ సాంబ్రాణి విభూతి, మిరియాలు సాంబ్రాణి విభూతి బొమ్మ వచ్చిన భక్తులకు ఏమైనా సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉన్నా, చర్మ వ్యాధులు ఇలాంటివన్నా తగ్గుతాయి అని చెప్పారంట. ఇప్పుడు కూడా అమ్మవారికి ముందు పూజ అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా అమ్మవారికే ముందు పూజ జరుగుతుంది, తర్వాత ఇక్కడ స్వామివారికి అయితే జరుగుతుంది. పదండి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, మహాలక్ష్మి అంతా ఆలయ ప్రాంగణం అండి మొత్తం. మహాలక్ష్మ అమ్మవారు ఆలయము ఇక్కడ ఉండేది. ఇక్కడ
అమ్మవారిని అయితే మనం చూడవచ్చు. ఈమె స్వామివారి శిష్యురాలు మహాలక్ష్మి. స్వామివారి శిష్యురాలండి. ఈ అమ్మవారికి స్వామివారు అయితే మంత్రోపదేశం చేశారని చెప్తారు. మహాలక్ష్మి అమ్మవారికి స్వామివారు అయితే మంత్రోపదేశం చేశారు. స్వామివారు సమాధి అయిన తర్వాత, సజీవ సమాధి అయిన తర్వాత ఈమె మహాలక్ష్మి అమ్మవారే ఇక్కడికి వచ్చి భక్తులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు తీర్చడం అంతా కూడా చేస్తూ వస్తుంది. ఆలయ ప్రాంగణము అంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చరిత్ర అండి, స్వామివారి చరిత్ర ఇంతా కూడా. దాదాపు 5 కిలోమీటర్లు అయితే వచ్చాము. పల్లెలు దాటుకొని అయితే ఈ ప్రదేశానికి అయితే రావడం జరిగింది. దాదాపు కొండ అంచుకైతే వచ్చాము. చూడండి, ఇదిగో ఆ కొండ అంచుకొచ్చాము. ఇక్కడేనండి నారాయణ స్వామి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. ఆ ప్రదేశం అదంతా కూడా చూద్దాం మనం. ముళ్ళు ఉంటాయా? ఎస్, నారాయణ స్వామికి ఆలయం కూడా నిర్మించారు. రండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్. సో మొత్తానికి మనం నారాయణ స్వామి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం దగ్గరికి అయితే వచ్చామండి. నమో నారాయణ. ఎస్, మనం నారాయణ స్వామి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. స్టెప్స్ అయితే మనం ఎక్కేసి కొంచెం వచ్చాక ఈ ప్రదేశంలోనండి నగారా బండ అంటారా? అంటే ఆయన తపస్సు చేసుకున్న బండ. ఓకే, నారాయణ స్వామి తపస్సు చేసుకున్నటువంటి బండను నగారా బండ అని అయితే పిలుస్తారు. ఈ బండ కిందనే తపస్సు చేసుకున్నారండి. ఈ బండకి ఏమైనా చరిత్ర ఉందన్న? తెలియదు. అంటే గంట కొడితే ఉందా సౌండ్ గన 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 గన. ఇప్పుడు ఈ రాయి చూడండి. అవును, నార్మల్ సౌండ్ వస్తుంది. ఈ రాయి చూడండి, గంట శబ్దం వస్తుంది. ప్రత్యేకత. ఓకే, నేను ఒకసారి కొట్టాను. కొట్టండి, ఇబ్బంది. అందరూ కొడతారు, లేడికి వచ్చిన వాళ్ళు అందరూ కొడతారు. ఎట్లా తీయండి. ఇదిగో ఈ బండ కిందనేనండి నారాయణ స్వామి తపస్సు చేసుకున్నది. ఇక్కడ నార్మల్ ఈ రాయి ఒకలాగా శబ్దం వస్తుంది, ఈ రాయి మాత్రం ఒకలాగా శబ్దం వస్తుంది. చూపిస్తాను, దగ్గరగా పెట్టండి. ఇదో ఈ రాయి, ముందుగా ఈ రాయి చూడండి, తప్పని శబ్దం వస్తుంది కదా. ఇక్కడ చూడండి, గంట శబ్దం వస్తుంది. సో నగారా బండ అంటారు ఈ బండను. ఓకే, ఎస్, ఈ బండను అయితే నగారా బండ అని పిలుస్తారండి. నారాయణ స్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. స్వామివారికి సంబంధించి మంచి సువాసన వస్తుంది కదా. వర్షం పడ్డట్టుగా మంచిగా గంధం పసుపు. ఈ బండ ఇట్లా రండి కొంచెం. నారాయణ స్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ కొండ పేరు నారకొండ అండి. ఇది నక్కల బోడు. అక్కడ ఉండేది నారకొండ, ఇది నక్కల బోడు అండి. ఈ ప్రదేశాన్ని నక్కల బోడు అంటారు. వాటి రెండింటి మధ్యలో నగారా బండ
ఈ నగార బండను ఏర్పాటు చేసుకొని ఇక్కడే నారాయణ స్వామి తపస్సు చేసుకున్నారు. ఈ ప్రదేశంలో నారాయణ స్వామి తపస్సు చేసుకున్నారండి. ఇక్కడికి రెండు దగ్గరికి వస్తుంది కదా, వస్తుంది. ఇక్కడే నారాయణ స్వామి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఇదే. కొండ దగ్గరలో అయితే ఇది ఉంటుంది. ఆ మెయిన్ మఠం నుంచి, నారాయణ స్వామి మఠం దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా నారాయణ స్వామి మఠం వచ్చి దర్శించుకున్నప్పుడు ఇక్కడికి రావడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? చూడచ్చు మీరు నగార బండ. ఇది ఫోటో పైన ఉంటుంది ఆప్షన్. పడుతుంది రాయి. ఇది ఆలయం, నారాయణ స్వామి ఆలయం. ఫోటో కొట్టాను, ఇదే కదా. ఇంకా ఇక్కడ నగార బండ మనం చూసాం కదా. ఈ నగార బండ దగ్గర నుంచి మనం కిందికి వెళ్ళిపోయి నారాయణ స్వామి ఆలయం ఉంది. ఆలయం కూడా మనం చూద్దాం రండి. ఇలా స్టెప్స్ అయితే దిగేసి మనం అయితే కిందికి అయితే రావాల్సి ఉంటుంది. కొంచెం పైన అయితే ఉంటుంది ఈ ప్రదేశం, స్వామివారు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశం. పండగలప్పుడు ఎక్కువ మంది వస్తారా? ఆదివారం వీడికి వస్తారా? అక్కడ స్వామి దర్శించుకునే అందరూ ఇక్కడికి వస్తారు. చాలా అందంగా ఉంది. నక్కల బోర్డు. ఇప్పుడు బాగా కనపడుతుంది చూడండి నక్కల బోర్డు. అదంతా నక్కల బోర్డు. వెనక సైడ్ ఉండేది నగారకొండ, నారకొండ, నగార బండ మధ్యలో ఆలయం అండి. స్వామివారి ఆలయం. తలుపులే ఈ టైంలో దిగుడు. ఇది ఆలయం అండి. బయట నుంచి ఇట్లా రండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే నెక్స్ట్ పూజ గురించి అప్డేట్ వస్తుంది చూడండి. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. దాదాపు సంవత్సరం తర్వాత మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహాలింగార్చన పూజ అయితే జరిపించబోతున్నాం. ఇప్పటి వరకు మనం మహాలింగార్చన, మృత్యుంజయ హోమం, చండీ హోమము, రుద్రాభిషేకం, అలాగే ప్రత్యంగిరా మాత హోమం, ఇలా చాలా పూజలు చేయించుకుంటూ వచ్చాము. నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం కూడా జరిపించామండి. అయితే ఈ మహాలింగార్చన పూజ జరిపించక మనం దాదాపు సంవత్సరం దాటిపోయింది. అది కూడా భైరవకోన క్షేత్ర పరిసరాల్లో. మనం మొదటి పూజ, మన ఛానల్ ద్వారా జరిపించే మొదటి పూజ మహాలింగార్చన పూజ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించాము. అప్పుడు మంచి ఫలితాలు అయితే వచ్చాయి. కార్తీక మాసంలోనే జరిపించబోతున్నాము. కార్తీక మాసము, కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ మన ఛానల్ ఆధ్వర్యంలోనే జరిపించబడుతుంది. అది కూడా భైరవకోన క్షేత్ర పరిసరాల్లో. భైరవకోన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ కాలభైరవుడు, పరమేశ్వరుడు గుర్తొస్తారండి. ఆ గర్భాలయంలో ఉన్నటువంటి చీమకు కూడా మరణం రాదు అని అయితే చెప్తూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం. అలాంటి గొప్ప క్షేత్ర పరిసరాల్లో ఈ మహాలింగార్చన పూజ అయితే జరపబడుతుంది. నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య రోజున. ఈ అమావాస్య రోజున మనము శివార్చన చేయడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది. సో అందుకే చాలా గొప్ప రోజు, గొప్ప దినమున మనము ఈ మహాలింగార్చన పూజ అయితే జరిపించుకుందాం అనుకుంటున్నాము. మహాలింగార్చన పూజ అనగానే 365 శివలింగాలకు అభిషేకము, అర్చన. మామూలు శివలింగాలు కాదు, పుట్ట మన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలండి. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఆ మన్నుడు శివలింగాలుగా తయారు చేసి ఆ శివలింగాలకు అభిషేకం, అర్చన చేస్తారు. చాలా గొప్పగా ఉంటుంది. ఈ మహాలింగార్చన పూజ చేయించుకోవడం వల్ల 365 రోజులు మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి.
సో మీకు మహాలింగార్చన గురించి, అలాగే మహాలింగార్చన జరిపించబోయే ప్రదేశం గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఎంత అనేది చెప్తాను. కేవలం 1116 రూపాయలు మాత్రమే. మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ఈ పూజలో ముందుగా సంకల్పంలో అయితే వస్తాయండి. అంతేకాదు మనకు ఎంతమందికి పూజకు ఎంత డబ్బు అవసరమో అంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోబడవు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మహాలింగార్చన పూజ జరిపించుకున్న వాళ్ళకు పంచముఖి రుద్రాక్ష పండ్లు అండి, ఫ్రూట్. రుద్రాక్ష అంటే ఫేకు అలా ఇలా అంటారు కదా, కానీ రుద్రాక్ష పండు ఇస్తాము. ఆ పండుని మీరే నానబెట్టుకొని పైన తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్ష మీరు ధరించవచ్చు. అంతేకాదు అభిషేకం చేసినటువంటి శివలింగం కూడా పంపబడుతుంది. చిన్నది, అంత చిన్నదండి. ఓకే, మీరు ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. ఆ శివలింగంకి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఇది చాలా తక్కువ సమయం ఉంది. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రాలను నమోదు చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు 12 పూజలు హోమాలు కలిపి 12 జరిపించుకున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో. ఆ 12 పూజలు విజయవంతంగా పూర్తి చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మహాలింగార్చన పూజను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. ఈ మహాలింగార్చనతో పాటే గణపతి, రుద్ర, దుర్గ ఆయుష హోమాలు కూడా జరపబడతాయండి. ఒకే అమౌంట్తో హోమము మరియు పూజ 2 జరుగుతాయి. సరేనా? ఓం నమ శివాయ.